నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఇకపై రింగు అలవివలలు నిషేధం చేస్తున్నట్లు తీర్మానం చేసుకున్న అధ్యక్షులు నాగార్జున సాగర్ జలాశయంలో ఇకపై రింగు అలవివలలు నిషేధం అంటున్న మత్స్యకారులు సాగర్ జలాశయం పరిసర ప్రాంతాల్లో చేపల వేట చేస్తున్న సంఘాల అధ్యక్షులు కార్యదర్శులతో నాగార్జున సాగర్ లో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రింగు అలవివలలతో చేపల వేట కొనసాగించకూడదని సమీపంలో ఉన్న సంఘాల నాయకులు తీర్మానం చేశారు। సమావేశానికి పాల్గొన్న అధ్యక్షులు రైట్ బ్యాంక్ కారే ముసలాయ, కంబాలపల్లి నరేష్, పెద్దగొట్టి మురళి, వైజాగ్ కాలనీ బంగారి పాల్తు తండ మురళి, ఊరబావి తండ రవి హాజరయ్యారు। అనంతరం ఇకపై నాగార్జున సాగర్ జలాశయం పరిసర ప్రాంతాల్లో రింగి అలవి వలలు నిషేధిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు। దానికి నీ ఆమోదం ఎట్లా ఉందని అడుగుతున్నారు। మద్దతు ఇస్తా నేను రింగులలో మాత్రం మా దగ్గర లేదు, వేరే పరుపుల బంద్ చేయించాలి। దానివల్ల మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఈ రింగుల కన్నా అది సొసైటీ కనకదుర్గ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ రోజు నుంచి అనగా పైలాన్ అదే కమిటీ హాల్ ముందు సమావేశం పట్ల నదిలో రింగులలో అనేది ఉపాధి పట్ల ఆపివేయడానికి మా సొసైటీ 500 సభ్యుల ప్రకారంగా నేను అంగీకరించి తప్పు చేసిన నవనని శిక్షిస్తున్న కారణంగా ఈ సభకి నాగార్జున సాగర్ మత్స్యకార మాట్లాడుతున్నాను అధ్యక్షులను। అయితే ఈ నాగార్జున సాగర్ రిజర్వాయర్లో గతంలో కూడా చాలా ఇబ్బంది పడి ఈ మత్స్య సంపదను కోల్పోతున్నాం। ఈ రింగు వలల గురించే కేవలం చాలా ఇబ్బందులు పడుతున్నాం। ఆ వలలు వేసినప్పుడల్లా మత్స్య సంపద కోల్పోతున్నాం, ఎందుకంటే టన్నులు పడిపోతుంది। మా జీవనోపాధి మేమే కోల్పోతున్నాం కనుక ప్రతి ఒక్క సొసైటీ ఈ ఆదివారం రోజున ఈ సాయంత్రం సమయంలో 7 సొసైటీల వారు మొత్తం నాతో అంగీకరించి పంచాయతీకు తీర్మానం చేసుకొని అంగీకరించారు। ఈ రోజు కాడి నుంచి ఆ రింగు వలలు అనేది నిషేధించడానికి అందరు ప్రెసిడెంట్లు ఒక నిర్ణయం తీసుకొని కట్టుబాటు చేసుకొని దాన్ని నిషేధిస్తున్నాం।